మీ జీవితం అంధకారంలో ఉంటుంది చూడండి, జీవితం అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది చూడండి, అటువంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, ఆ రీతిగా ఆరాధిస్తే అంట ఎటువంటి స్థితిగతులైనా మార్చగలుగుతాడంట. మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, ఏంటి, స్తుతి నీ స్థితిగతుల్ని మారుస్తుంది. మన జీవితంలో కూడా స్తుతి చేస్తూ ఉంటే, దేవా నాకు అర్థం కాకపోయినా నేను స్తుతిస్తా, దేవా నాకు చేత కాకపోయినా, ఓపిక లేకపోయినా నేను స్తుతిస్తాను ప్రభా. గమనించండి, విశ్వాసము లేని వారు స్తుతించలేరు, విశ్వాసం కలిగిన వారే స్తుతిస్తారు. విశ్వాసం ఏంటి, నా దేవుడు ఈ నొప్పి గుండా నన్ను అనుమతించిన నా దేవుడు నిశ్చయంగా నన్ను విడిపిస్తాడు అని విశ్వాసం కలిగిన వారే స్తుతిస్తారు. ఈరోజు ఎందుకు చాలా మంది స్తుతించట్లేదంటే, they're so discouraged, they're so disappointed, they're so depressed in their hearts, and that is why they're unable to praise. And this faith కూడా తగ్గిపోతూ ఉంది. ఇంకా జరగదేమో, ఇంకా అవ్వదేమో, ఇంకేనేమో, ఇంకా నా బ్రతికింతే అని వాళ్ళు కంక్లూజన్కి వచ్చేస్తారు. వాళ్ళు ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతారు, ఇంకింతే, ఏం లాభం స్తుతించడం, ఇంకే లాభం ప్రార్థన చేయడం అనే స్థితికి వస్తారు. కానీ నేను వారి గురించి మాట్లాడలేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, విశ్వాసం కలిగిన వారు దెబ్బలతో దేవుని స్తుతిస్తారు, గాయాల్లో దేవుని స్తుతిస్తారు, నొప్పిలో దేవుని స్తుతిస్తారు, అర్థం కాని పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తారు. విశ్వాసంతో నాకు తెలుసు నా దేవుడు అన్యాయస్తుడు కాదని, నాకు తెలుసు నా దేవుడు నమ్మదగిన వాడని, నాకు తెలుసు నా దేవుడు విడిపిస్తాడని